నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వారసులలో తమ వాటాని వారసత్వంగా వచ్చిన ఆస్తిని బాగా పంపిణీ చేసుకున్న తర్వాత ఎవరైనా ఒక వాటాదారుడు లేకపోతే ఒక వారసుడు తన వాటాని అమ్మదలుచుకున్నప్పుడు తన సోదరులను ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా? ఇది చాలా మందికి ఉండే సందేహం. అయితే మన దేశంలో ఉన్న హిందూ వారసత్వపు చట్టం 1956 అందులోని సెక్షన్ 22 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఏం చెప్తుంది అంటే, ఒక తండ్రికి జన్మించినటువంటి కుమారులు వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ వారసత్వపు ఆస్తులను బాగా పంపిణీ చేసుకున్న తర్వాత తమ అవసరం నిమిత్తము తమ వాటా అమ్మే అవసరం ఏర్పడితే మొదటి ప్రాధాన్యత క్రమంలో భాగంగా తమ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళు కొనుగోలు చేస్తారా లేదా అన్న విషయాన్ని కనుక్కోవాలి. ఒకవేళ ఇద్దరు వారసులు అంటే ఇద్దరు తోబుట్టువులు ఒక సోదరుడి యొక్క వాటాన్ని కొనుగోలు చేయడానికి పోటీ పడితే ఎవరు ఎక్కువ మొత్తంలో ప్రతిఫలం చెల్లించడానికి అవకాశం ఉంటుందో వారికి ఆ భూమిని అన్యాక్రాంతము అంటే అమ్మకము చేయవచ్చు. ఇది హిందూ వారసత్వపు చట్టం చెప్తున్నటువంటి అంశం. అదే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఆస్తి బదలాయింపుల చట్టం ఏం చెప్తుంది అంటే, వాటాదారుడు తన వాటా పొందిన తర్వాత తన అవసరం నిమిత్తము ఎవరికైనా అంటే ఏ ఒకరికైనా ఏ వ్యక్తికైనా అంటే కుటుంబ వారసులతో సంబంధం లేకుండా మూడో వ్యక్తికి ఎవరికైనా అమ్ముకునే హక్కు అతనికి ఉంటుందని చెప్తుంది. సో రెండు చట్టాలు రెండు రకాల అంశాలను ప్రస్తావిస్తున్నాయి. కాకపోతే వారసుడు అమ్మేటప్పుడు మాత్రము ప్రాధాన్యత క్రమంలో తమ సోదరులకు కూడా తెలియపరచాలి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.